మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతుంది? జరగబోయేది ఇదే. వింటే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షం స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతుంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించివేసి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది. ఈ 2025వ సంవత్సరం జనవరి నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి, ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదనైనా, ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తరువాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఎందుకంటే మీకున్న కష్టాలన్నింటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏమిటంటే, మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావడం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని సహించరు. మీకు కోపం వస్తుంది. అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు, ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడిపైనే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుని దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే, మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చునే వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంతసేపటికి ఆ భగవంతుని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఉండడం, మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా. ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది పొందాలి, ఎలా పొందాలి, అది పొందాలి, ఎలా పొందాలి అని చెప్పి అతని మనసుని, మైండ్ను ఎప్పుడూ పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు
మంచి రూపంలో నడుస్తాడు. ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఎటువంటి సంకేతాలు నీకు రావడం స్టార్ట్ అయింది కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుందని. ఇక అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ తీరిపోతాయి. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అది మీ కుటుంబ పరంగా కావచ్చు, మీ ఇంట్లో తల్లిదండ్రుల వల్ల కావచ్చు, జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, అలాగే పిల్లల వల్ల కావచ్చు, వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేది ఉంటాయి. శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏమిటి? ఆ దేవతా శక్తికి మనం ఏ విధంగా పూజలు చేయాలి? అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ జనవరి నెలలో మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. ఇక ధనలక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి బ్రహ్మస్థానం అంటారు. ఇక బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని ఎప్పుడూ కూడా మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్తా చెదారం, డస్ట్బిన్ లాంటిది, అలాగే చెప్పులు కూడా పెట్టకూడదు. అలా ఉంటే కనుక ఆ లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో ఆ బ్రహ్మస్థానాన్ని అలంకరించండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి, ధూపం వేయండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు దాన రూపేణ లేదా వస్త్ర రూపంలో అన్నదానం చేయండి. తద్వారా శ్రీవారు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటుగా అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారు. అలాగే నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే కనుక మేషరాశి వారి ఇంట్లో అదే దైవశక్తి సాక్షాత్తు అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.